ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం యల్లమందలోని నరసరావుపేట ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ రెండవ ఏడాది చదువుతున్న విద్యార్థిని కోలగంట్ల రేచల్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడింది. ఈమెది ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం మల్లవరం స్వస్థలం. కళాశాల ప్రాంగణంలోని బాలికల వసతి గృహంలో ఉంటూ చదువుకుంటుంది. ఆదివారం రాత్రి అందరితో కలిసి నిద్రించింది. సోమవారం తెల్లవారుజామున పక్క గదిలో ఉన్న తమ ఊరికి చెందిన మిత్రురాలి వద్దకు అతి కష్టంపై వెళ్ళింది. విషద్రావణం తాగినట్టు చెప్పి అపస్మారక స్థితికి చేరుకుంది. వసతి గృహ సిబ్బంది ఆమెను నరసరావుపేటలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న విద్యార్థిని కుటుంబ సభ్యులు తమ బిడ్డ మృతిపై కళాశాల యాజమాన్యం సహా విద్యార్థులను విచారించారు. ఆసుపత్రి నుంచి నేరుగా మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. ఈ కళాశాల వైకాపా నేత ఉడా చైర్మన్ మిట్టపల్లి రమేష్కు చెందింది. కాగా విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం అంతు చిక్కడం లేదు. ఆత్మహత్య చేసుకోవాలని గత కొన్ని రోజుల ముందే నిర్ణయం తీసుకున్నప్పటికీ ఎవరూ గుర్తించలేదు. ఆమె తాగిన ద్రావణాన్ని ఆన్లైన్లో తెప్పించుకున్నట్టు తెలుస్తుంది. రేచల్ రెడ్డి ఆత్మహత్యకు స్పష్టమైన కారణం తమకు తెలియదని కళాశాల ప్రధాన అధ్యాపకుడు డాక్టర్ ఎం శ్రీనివాస కుమార్ తెలిపారు. ఈ ఘటనపై ప్రాథమికంగా విచారించామని, విద్యార్థిని మృతిపై ఫిర్యాదు అందకపోవడంతో కేసు నమోదు చేయలేదని నరసరావుపేట గ్రామీణ ఏఎస్ఐ భాస్కర్ తెలిపారు. చర్చ ఏం సాధిస్తారు? ఉండి సాధించండి.